అంటే మెయిన్ గా భూమిలో 2 రకాల ఫంగస్లు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక ఫంగస్ వల్ల విల్ట్ అనేది వస్తుంది, అది అందరూ తెలిసిన విషయం. అయితే ఈ ఫంగస్ లో 2 రకాల ఫంగస్లు ఉంటాయి. ఒకటి సాప్రోఫైటిక్, రెండోది సింబయోటిక్. సింబయోటిక్ అంటే మనకు మైకోరైజా, ఇప్పుడు వేరు సింపుల్ గా చెప్పాలంటే మైకోరైజా, ఈ వేరును పట్టుకొని జీవించే వాటిని సింబయోటిక్ అంటారు. అంటే వేరు వ్యవస్థ ఉన్నంత సేపు మాత్రమే ఈ ఫంగస్లు అనేవి ఉంటాయి. ఈ వేరు వ్యవస్థ సహజీవనం చేస్తూ వేరు వ్యవస్థతో రిలేషన్షిప్, మొక్క వేరు వ్యవస్థతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకొని ఇవి సహజీవనం చేస్తూ మొక్కకు పోషకాలు అందించడం, మొక్కల్ని మనకు పనికిరాని మామూలుగా భూమిలో ఉన్నటువంటి శత్రుకారక ఫంగస్ నుంచి రక్షించడం, ఇలాంటి పనులు చేస్తాయి. ఇక రెండోది వచ్చేసి సింబయోటిక్, ఈ సాప్రోఫైటిక్. ఈ సాప్రోఫైటిక్ అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన వ్యర్థాల మీద కానీ, లేదంటే దీనికి మొక్క అనేది అవసరం లేదు, భూమిలో ఫుడ్, వీటికి కావాల్సిన ఫుడ్ ఉంటే ఆటోమేటిక్ గా ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ అనేవి పెరుగుతాయి. ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ లలో మళ్ళీ ఫంగల్ ఫీడర్స్ అని ఉంటాయి, బ్యాక్టీరియల్ ఫీడర్స్ అని ఉంటాయి, ప్రీడియేటరీ ఫంగస్ అని ఉంటాయి, ఇలా రకరకాల ఫంగస్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకు భూమిలో ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ ఉన్నాయి కదా, ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ లకి ఫుడ్ అనేది లేనప్పుడు ఆటోమేటిక్ గా ఇవి మొక్క పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే వీటికి ఫుడ్ అనేది, అంటే మనం సాయిల్ ఫుడ్ వేవ్ అనేది, మనకు సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది తగ్గిపోతుందో అప్పుడు వీటికి తిండి కావాలి కదా, వీటికి ఆకలి వేసినప్పుడు ఆటోమేటిక్ గా మొక్కల్లో వీటికి కావాల్సినటువంటి శాప్ అనేది, వీటికి కావాల్సినటువంటి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఈ మొక్క పైన దాడి చేస్తాయి. ఈ మొక్క పైన దాడి చేసి ఈ మొక్కని తినడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచేరియం విల్ట్ అనేది మనకు తెలుగు రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెట్టే విల్ట్ ఫ్యూచేరియం విల్ట్. అలాగే వర్టిసిలియం విల్ట్. ఈ వర్టిసిలియం ఫ్యూచేరియం అనే విల్ట్ మీరు గమనించినట్లయితే ఇదే వర్టిసిలియం లగాని అనే వర్టిసిలియం గ్రూప్ చెందిన ఒక ఫంగస్ తోటి మనం బవేరియా, మన తామర పురుగుల్ని, రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేస్తున్నాం. అయితే ఇది మంచి ఫంగసే కదా, దీన్ని మనం వాడుతున్నామంటే మంచి ఫంగస్ ఇది ఎప్పుడైతే మన శత్రువుగా మారుతుందంటే దానికి తగినటువంటి ఫుడ్ లేనప్పుడు పంట పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే చాలా వరకు రైతులు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇతను విల్టు సంభవించినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫంగిసైడ్ వాడతారు. ఒక ఫంగిసైడ్ వాడినప్పుడు ఏం చేస్తారంటే భూమిలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండింటిని చంపేస్తుంది. ఇక్కడ ఒక టర్మ్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మంచి ఫంగస్, చెడు ఫంగస్ క్లియర్ అయినప్పుడు ఏమైందంటే, రెండోసారి మీ అందరూ తెలిసింది ఈ ప్రపంచంలో మంచి కంటే చెడే తొందరగా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక 4 రోజులలో మొక్క క్లియర్ అయిపోతుంది, మొక్కలు నీట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ ఈ చెడు ఫంగస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సాయిల్ యొక్క ఫుడ్ డైవర్సిటీ అనేది, బయోడైవర్సిటీ అనేది, ఫుడ్ వేవ్ అనేది డిస్టర్బ్ అయింది. కాబట్టి ఇక్కడ బ్యాడ్ ఫంగస్ అనేది ఎక్కువగా పెరిగి రెండోసారి ఇంకా ఉధృతంగా పంట పైన దాడి చేస్తుంటది. కంటిన్యూషన్ లో మీరు ఈ ఫంగిసైడ్స్ వాడుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎమ్మట పెరిగిపోతుంది, మొక్కను డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ మొక్కని కొద్ది గొప్ప కాపాడడానికి, ఇప్పుడు గుడ్డి కంటే మెల్లమెల్ల అంటారు కదా, ఆ సింబయోటిక్ ఫంగస్ ఏమి భూమిలో ఉండవు, బ్యామ్ లాంటి, మైక్రోరైజా లాంటి ఫంగస్ ఏమి ఉండవు. కాబట్టి ఆటోమేటిక్ గా మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది, పంట అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే నేల యొక్క పిహెచ్ అనేది డౌన్ గా ఉంటుందో, ఇప్పుడు మనకు పిహెచ్ వాల్యూ అనేది 6 కంటే కిందికి పడిపోతుందో, అలాంటి నేలల వాళ్ళు ముందు జాగ్రత్తలని ఈ అగ్రికల్చర్ లైమ్ లాంటివి వేసుకోవడం వల్ల, పంట వేయక ముందు అగ్రికల్చర్ లైమ్ లాంటివి వేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఈ ఫంగస్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి, మనకు భూమిలలో ఎక్కువగా ఈ విల్ట్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు పొటాషియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కదా, ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎక్కువగా వాడడం వల్ల ఇందులో పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. క్లోరిన్ ఫంగస్ లను చంపేసాను ప్రతి ఒక్కరు తెలిసింది కదా. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లాంటి హానికారకమైన ఎరువులను వాడుకోకుండా ఆర్గానిక్ పొటాష్ లాంటివి వాడుకోవడం వల్ల, ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పలేక రైతుకు మెల్లమెల్లగా ఆర్గానిక్ పొటాష్ అని చెప్పేసి అలవాటు చేస్తున్నారు. కానీ ఇది తెలుసుకునే టైంకి భూమిని ఆల్రెడీ పాడు చేసింది. పొటాషియం క్లోరైడ్ అనేది ఇప్పుడు సడన్ గా వచ్చి పొటాషియం క్లోరైడ్ వల్లనే ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఏమంటారు, రైతు ఆటోమేటిక్ గా తిరగబడతాడు. కాబట్టి ఇది ఒక చిన్న లాజిక్ అంతే. ఇలా మన పొటాషియం క్లోరైడ్ ని తగ్గించుకొని ఆర్గానిక్ పొటాష్ లాంటివి వాడుకోకపోయినా కూడా పొటాష్ కావాల్సినంత ఉంటుంది భూమిలో, లాంటివి వాడుకోవడం వల్ల మొక్క బయోడైవర్సిటీ, అంటే మనకు ఈ బయోడైవర్సిటీ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ భూమిలో ఉన్నటువంటి సింబయోటిక్ అండ్ సాప్రోఫైటిక్ ఫంగస్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. మీరు ఇలాంటి సమయంలో ట్రైకోడర్మా, సూడోమోనాస్, అలాగే బ్యాసిలస్ సబ్స్టిల్స్ ఇలాంటి వాటిని వాడుకొని ఈ ఫంగస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ భూమిలో ఉన్నటువంటి చెడు ఫంగస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి వాటిని తిని అక్కడ బతుకుతాయి. కానీ ఇది కూడా టెంపరీ సొల్యూషన్ మాత్రమే. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ సాయిల్ యొక్క బయోడైవర్సిటీని మెరుగుపరచాలి. భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది టెంపరీగా అయినా సరే బిల్డ్ చేయాలి. మనం ఇది ఎలా చేయగలుగుతామంటే, ముందు దశలోనే కవర్ క్రాప్స్, అంటే పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం, లేదంటే చివరి దిక్కులో మనకు ఈ వర్మి కంపోస్ట్ లాంటి పెంటమట్టి ఎరువులు చల్లుకోవడం. వీటి వల్ల కొంతవరకు ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయినప్పటికీ మళ్ళీ చాలా వరకు రైతులు ఏం చేస్తుంటారంటే మళ్ళీ ఈ ఫంగిసైడ్స్ వాడుకోవడం, దాంతో పాటుగా మనకు ఈ ఫంగిసైడ్స్ తో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లాంటివి వాడుకున్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ పొక్కబడ్డ కుండలో నీళ్లు పోసినట్టే
ఆడ పెంటమట్టి ఇవన్నీ వేస్తాడు, మళ్ళీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఫంగిసైడ్ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి సాప్రోఫైటిక్ ఫంగస్ అన్ని చచ్చిపోతాయి. సాప్రోఫైటిక్ అండ్ సింబయోటిక్ ఫంగస్ అన్ని చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆర్గానిక్ మ్యాటర్ కన్వర్ట్ అవ్వదు. ఇది ఏమంటే మళ్ళీ భూమిలోకి కలిసిపోతుంది. దీని గురించి నేను నేల యాజమాన్యం అని చెప్పి చాలా వీడియోలు చేశాను. దాని యొక్క ప్లేలిస్ట్ అనేది వీడియో ఎండ్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ బయోడైవర్సిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చూసుకుంటే క్రాప్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేలలో మీకు ఖచ్చితంగా పిహెచ్ వాల్యూ అనేది తక్కువగా ఉందని ముందే తెలిసినప్పుడు, నేలలో ఫంగస్లు వస్తున్నాయని తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బదులుగా అగ్రికల్చర్ లైమ్ కానీ లేదంటే కనీసానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి మంచి ఎరువులు వాడుకోవడం వల్ల మీ నేల యొక్క పిహెచ్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఆ తర్వాత తక్కువ ధరలో ఇంకా పంట కాలంలో ఆర్గానిక్ మ్యాటర్ ని అంటే పిహెచ్ ని బఫర్ చేయడానికి, అలాగే ఫర్టిలైజర్ యొక్క బఫర్ ని పెంచడానికి ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేసుకున్న ప్రతిసారి హ్యూమిక్ యాసిడ్ అనేది ఒక 1/2 kg కలిపి వేసుకోండి. ఈ 1/2 kg హ్యూమిక్ యాసిడ్ అనేది మీకు మన తెలుగు యువరైతే ఛానల్ తరఫు నుంచి 60 రూపాయలకి ఇస్తున్నాం కదా. ఈ 60 రూపాయల హ్యూమిక్ యాసిడ్ అనేది కలుపుకోవడం వల్ల ఈ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాంతో పాటుగా ఎట్ ద సేమ్ టైం సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ అనేది కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు ఫర్టిలైజర్ బఫరింగ్ జరిగి ఫర్టిలైజర్ అనేది మొక్కకు స్లోగా అందుతుంది. దీనివల్ల మనకు ఇక్కడ ఫంగల్ డెవలప్మెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు సాయిల్ యొక్క రెడాక్స్ పొటాన్షియల్ అని ఒకటి ఉంటుంది. ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనేది ఆక్సిడైజేషన్ పొటాషియం పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఎసిడిటీ పెరిగిపోయి ఫంగస్ అనేవి ఎక్కువగా పెరగడం, బ్యాడ్ ఫంగస్ అనేవి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా అలాంటి టైంలో చేసుకోవాల్సిన మేనేజ్మెంట్ ఏంటంటే ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ ని కంట్రోల్ చేయడం, పిహెచ్ ని కంట్రోల్ చేసినప్పుడు మనకు చాలా వరకు ఈ ఫంగస్ నుంచి కాపాడవచ్చు. ఎంతసేపు ఉన్నా కూడా నేలలో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే మాత్రమే ఫంగస్ ఆగుతుంది కానీ బిల్ట్ అనేది ఆగుతుంది. కానీ మీరు ఎన్ని రకాల ఫంగిసైడ్స్ వాడుకున్నా కూడా ఎటువంటి బిల్ట్ ఆగడం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. ఏ మాత్రం వాతావరణంలో వర్షాలు ఎక్కువ పడి అటు ఇటు అయినా కూడా పంట మొత్తం పూర్తిగా నష్టపోతారు. అలాంటప్పుడు మనం చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విల్ట్ కల్చర్ అని ఇస్తున్నాం కదా, ఈ విల్ట్ కల్చర్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ యొక్క ఫంగస్ అనేవి ఆగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగినప్పుడు దానికి ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడు మన ప్లాంట్ బూస్టర్ సాయిల్ స్పీడ్ గా మీకు సాయిల్ యొక్క బఫర్ జరగాలంటే హ్యూమిక్ సీవిడ్ కంటే కూడా ప్లాంట్ బూస్టర్ అనేది ఎకరానికి 1 లీటర్ నుంచి 2 లీటర్ వరకు సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోండి. సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది మెరుగుపడుతుంది. ఎందుకు ఏంటంటే దీన్ని ఎలా తయారు చేసాం, సెకండరీ మెటాబలైట్స్ తో తయారు చేసాం కదా. ఇవన్నీ ఏమైతే అంటే మనకు ఈ గుడ్ ఫంగస్ పెరగడానికి అంటే మంచి ఫంగస్ పెరగడానికి ఈ సాప్రోఫైటిక్ ఫంగస్ అనేవి రైజోస్పేర్ అనేది ఒకటి ఉంటుంది. రైజోస్పేర్ నేను చెప్పాను కదా, నేల యాజమాన్యం దాంట్లో ఈ రైజోస్పేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఈ రైజోస్పేర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రైజోస్పేర్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ అనేది కంట్రోల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ గుడ్ ఫంగస్ అనేవి పెరిగిపోయి మీకు పంటలో ఆర్గానిక్ కాంపౌండ్ అనేది కొంత అంటే బఫరింగ్ లో ఉంటుంది. పూర్తిగా ఇంక్రీజ్ అవ్వడం కాదు, బఫరింగ్ లో ఉంటుంది. దానివల్ల మనకు పంట అనేది నాణ్యమైన పంట చేతికి రావడం. ఆ తర్వాత దశల్లో మనం 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి 60 రూపాయలు పెద్ద అమౌంట్ అయితే కాదు కదా. హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఇలాంటివి వాడుకోవడం వల్ల చాలా వరకు మీ పంటలు మీరు కాపాడుకోవాలని వాళ్ళు అవుతారు. అంతేగాని విచ్చలవిడిగా ఫంగిసైడ్స్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఒక 30 క్వింటాలు దిగుబడి తీయాలనుకున్న ప్రతి ఒక్క రైతన్న కూడా తెలుగు యువ రైతు టీం అనేది 100% ప్రతి తక్కువ మేనేజ్మెంట్ లో ఒక 500-1000 రూపాయల మందులలోనే ఖచ్చితంగా ఒక స్ప్రేకి, ఒక సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ కి తక్కువ ధరలోనే మేము అందిస్తాము. ఖచ్చితమైన మేనేజ్మెంట్ అందిస్తాం. మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. మన మేనేజ్మెంట్ లో మిరప పండించే ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి. కానీ విచ్చలవిడిగా ఫర్టిలైజర్స్ వాడుకోవడం, ఫంగిసైడ్స్ వాడుకోవడం, పెస్టిసైడ్స్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పంటకి ఏమైందో తెలుసుకోండి. కానీ ఈ సోషల్ మీడియా అనేది మాత్రం అందుకే యూజ్ అవ్వాలి. ప్రతి ఒక్క రైతులను కూడా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను. 100% తోటి రైతులతో షేర్